మాలిలో 5 భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు. కోబ్రీ ప్రాంతంలోని ఈ ఘటన జరిగింది. అయితే విద్యుతీకరణ ప్రాజెక్టు కంపెనీలో పనిచేస్తున్నటువంటి భారతీయులను కూడా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టుగా భద్రతా వర్గాలు తెలియజేశాయి. ఇక మాలిలో పెరుగుతున్నటువంటి అశాంతి మరియు జిహాదీ హింసతో అల్లాడిపోతున్న దశలో ఈ కిడ్నాప్ జరిగింది. గురువారం కిడ్నాప్ జరిగినట్టుగా అధికారులు తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు ఏ తీవ్రవాద గ్రూప్ కూడా కిడ్నాప్ కు సంబంధించి పాల్పడినట్టుగా ప్రకటించలేదు. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ తో సంబంధం ఉన్నటువంటి క్రిమినల్ గ్రూపులు కూడా మాలిలో అశాంతిని రేపుతున్నాయి. అందులో భాగంగానే ది సపోర్ట్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లిమ్స్ అనే సంస్థ విదేశీయులను కూడా కిడ్నాప్ చేస్తున్నట్టుగా అధికారులు తెలియజేశారు. 2012 నుండి మాలిలో విదేశీయులను కూడా లక్ష్యంగా చేసుకొని ఈ కిడ్నాప్ల పర్వం కొనసాగుతోంది. సెప్టెంబర్ బమాకో సమీపంలో 2 ఎమిరేటీ భారతీయులను కూడా జాతీయులను కూడా ఒక ఇరానియన్లను కూడా జిహాదీలు కిడ్నాప్ చేశారు. 50 మిలియన్లను డిమాండ్ చేసినట్టుగా అధికారులు తెలియజేశారు. గత వారం డబ్బును అందించగా బందీలను రిలీజ్ చేశారు.